ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నిత్యుడవగు దేవా, ఈ పవిత్ర ఆత్మీయ వసంత కాలములో మమ్మల్ని ప్రవేశింపజేసిన విధమంతటి కొరకు మీకు వందనాలు. ఇలాంటి కాలంలో నీ యొక్క వాక్యమును మేము ప్రతిదినం ధ్యానించి మీకు సమీపముగా నివసించుటకును, ఆత్మీయ చింతన కలిగి జీవించుటకును, అనేక మేలులు చేసే మనస్సు, ఇతరులను క్షమించే మనస్సు, అందరి సహవాసంలో మేము కలిసి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమ పరిచేటటువంటి వ్యక్తిత్వం, మా యొక్క జీవితంలో గొప్ప మార్పు తద్వారా మీకు మహిమ కలిగే రీతిగా, మీకు ఇష్టమైన రీతిలో, మీకు సాక్ష్యం ఇచ్చే రీతిలో మేము జీవించే కృప మా ఎడల మీరు విస్తరింపజేసే ఈ కృపా కాలం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆస్బెస్టస్ సంఘం కొరకును, సంఘ కాపరి గారి కొరకును, సంఘ నాయకులు, ప్రతి కుటుంబం, మరి విశేషముగా యవన బిడ్డల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ పవిత్ర సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయము. నీ స్వరం వినాలని మేము ఆశపడుతూ ఉండగా దయచేసి మాతో మాట్లాడమని, తద్వారా నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించుటకు నీ కృప ప్రసాదించమని, పరిశుద్ధాత్ముడమైన దేవా, ఇదిగో నీ పవిత్ర వాక్యం వినుట కొరకు మమ్మల్ని మేము యేసుక్రీస్తు ప్రభు పేరిట సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి పోయిన శుక్రవారం నేను రావాల్సి ఉండింది, కానీ దూదిగమ సంఘంలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉండింది ఉదయకాలం నుండి సాయంకాలం వరకు. అందుకనే మీ మధ్యలోనికి రాలేకపోయినాను. ఏ విధం చేతనైతేనే ఈ దినమున మీ దగ్గరికి రావడం చాలా సంతోషంగా, దేవుడిచ్చినటువంటి కృప అని భావిస్తూ నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది దేనికైనా. ఈ దినమున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, విమెన్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ విమెన్స్ డే, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి నారీమణులు ఎప్పుడు ఊరికే నారీమణులు అనరు, కానీ వీర నారీమణులు అంటారు. ఎందుకనంటే మీ ద్వారా సంఘం పటిష్టపరచబడుతుంది, మీ ద్వారా ఇల్లు క్రమంగా నడిపింపబడుతుంది. అందుకని ఏమన్నారంటే ఇంటికి దీపం. అబ్బో, బాగానే చెప్పుకుంటున్నారే, బాగానే ఉంది. నేనేమంటానంటే ఇంటికి దీపం ఇల్లాలుగానే ఉండాలి, కానీ మంట పెట్టేదిగా ఉండకూడదు కదా, అగ్గిపెట్టేదిగా ఉండకూడదు. నిజమే, వెలుగై ఉన్నటువంటి స్త్రీలు తమ భర్తలను, తమ కుటుంబాన్ని సర్దుబాటు చేసుకోవడంలోనేమి, తమ పిల్లలను విద్యాబుద్ధుల్లో ఆధ్యాత్మికంగా ఎదిగించడంలోనేమి, వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించడంలోనేమి, అత్తమామలను గౌరవించడంలోనేమి, తల్లిదండ్రులను ప్రేమించడంలోనేమి, దేవాలయమునకు రావడంలో, కుటుంబాన్ని ఆధ్యాత్మిక స్థితిగతుల్లో నడిపించడానికి అనేక రీతులుగా మరి నిస్వార్థంగా పనిచేస్తూ కృషి సల్పేవారు స్త్రీలు. అందుకనే స్త్రీలను ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మీకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మీ యొక్క కోరికనంతటిని సిద్ధింపజేసి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ఇంకను సంఘమునకు, కుటుంబమునకు, మీ పిల్లలకు, అనేకులకు మీరు ఆదర్శప్రాయంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ దినమున నిజానికి స్త్రీలు ప్రపంచ స్త్రీల ప్రార్థనా దినాన్ని జరుపుకోవాల్సింది ఈ దినం. బహుశా నేను వస్తున్నానని ఇది మీరు ముందే చేసుకున్నారేమో, అట్లా ఏర్పాటు అయ్యింది. ఇట్లా చేస్తున్నారని కాదు, కానీ
అట్లా ఏర్పాటు చేసుకుంది. మరి ఎందుకు ఆత్రపడినారు మన సంఘం, కానీ మొత్తానికి ముందే చేసుకున్నారు. ఈ దినం చేస్తే దానికి ఒక అర్థం ఉండేది, అందం వచ్చేది. ఎట్లయితేనే దేవునికి స్తోత్రం. ఈ దినమున యవన బిడ్డలు చక్కని ప్రదర్శనలు, చక్కని పాటలు పాడినారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి యవనస్తులు ఇంకా బలంగా ఉండాలని, ఆత్మీయ చింతన కలిగి ఉండాలని, క్రమమైన క్రైస్తవ విలువలు కలిగిన జీవితాన్ని జీవించాలని నా యొక్క ప్రార్థన. యవనస్తులు అంటే కేవలం ఆడపిల్లలు మాత్రమే కాదు, మగపిల్లలు కూడా ఇంకా క్రైస్తవ క్రమశిక్షణతో మంచి రీతిలో తమ యొక్క ప్రవర్తనను చక్కబరుచుకుంటూ దేవునిలో ఎదిగి అనేకులకు ఆదర్శప్రాయాలుగా నిలవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మనం ఈ మాండల కాలంలో లేక లెంట్ కాలంలో ఉన్నాం. లెంట్ కాలంలో మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను, శ్రమలను, ఆయన మరణ పునరుద్ధానములను మనం ధ్యానం చేస్తాం కదా. ఈ మధ్యలో ఒక వీడియో రిలీజ్ చేసినారు మీరు, చాలా బాగుంది. మీ అయ్యగారు మంచి యాక్షన్ చేస్తూ సిలువను గురించి చక్కగా వివరించినారు. మరి మీరందరూ కూడా ఒక్కొక్క సిలువ అని మీకు చెప్పినారు, చాలా సంతోషం. ఈ దినమున కూడా కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం, కొద్ది జాగ్రత్తగా విందాం. అనేక విషయాల్ని కొద్దిసేపట్లో మనం నేర్చుకుందాం. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో చాలా స్పష్టంగా ఈ ఒక్క వచనంలో మనం గమనిస్తాం. ఎందుకు వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి? మీకు ఒక వాక్యాన్ని నేను గుర్తు చేస్తాను, నాకు రిఫరెన్స్ మీరు చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఎక్కడుంది? లూకాసు. వెరీ గుడ్. ఏమనుంది? నశించిన దానిని వెదకి. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడు. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెరితనము, దేవుని శక్తి. ఇంకా రైట్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఎక్కడుంది ఇది? జ్ఞాపకం వస్తలే. మీకు అంతా తెలుసు, చాలా పర్ఫెక్ట్ ఉన్నారు మీరు, కానీ కదా. యూత్ ఏమన్నా తెలుసా? తెలీదా? ట్రై చేయండి ఒకసారి చూద్దామా. మీరు కూడా వెతకండి, నేను కూడా వెతుకుతా, చూద్దాం. నేను కూడా మర్చిపోయినట్టు అయిపోయిందేమో మరి. మిమ్మల్ని చూస్తే నేను కూడా మర్చిపోయినానా? చూడండి ఒకసారి, జ్ఞాపకం తెచ్చుకోండి. ట్రై. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఛాన్స్ తీసుకుందాం, మరి చూద్దాం. ఛాన్స్ తీసుకుందామా? జాన్ 20:23-29 ఏమనుందో?
ఇంకా ఒకటి అయిపోయింది, ఇక యూత్ ఛాన్స్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ విమెన్ ఛాన్స్ చూద్దాం, తర్వాత మెన్. మొదటి తిమోతి 4:9 దగ్గరకు వచ్చినావా అమ్మ? చూడు ఏమనుందో మొదటి తిమోతి ఏమనుంది? మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుడు. సరే ఓకే రైట్. ఒకసారి చూద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15 పాపులను రక్షించుటకు. సరే కదా, రైట్. పాపులను రక్షించుటకు అనగా ఇప్పుడు యెషయా గ్రంథంలోనికి వాక్యంలోనికి వస్తాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను కదా. అతిక్రమము అంటే ఏంటి అనంటే క్రమము తప్పడం, అతి చేయడం. మన తెలంగాణ, ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాం కదా, దీన్ని ఏమంటారంటే జ్యాదా హుషారి అంటారు. అతి, నాకంతా తెలుసు, దేవుడు చెప్పినాడు ఈ పండు తినొద్దని, కానీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే స్త్రీ ఏమన్నది అని అంటే అట్లనే చెప్తారులే, మాకు తెలియదా ఏమి. ఇది చూచుటకు రమ్యమైనదిగా, తినడానికి రుచికరమైనదిగా కదా, ఇది చాలా బాగా కనబడుతుంది, దీన్ని వద్దంటారు ఎందుకు కదా. అగ్గి పెట్టింది అన్నట్టు ఇప్పుడు కదా, దీపంలాగా లేదు, ఆజ్ఞను అతిక్రమించింది. అదే అంటాడు, తన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి మనం క్రమం తప్పినాం కదా. వి మిస్ ద ఆర్డర్, వి లాస్ట్ అవర్ వే, వి హ్యావ్ ఫర్గాటెన్ వాట్ గాడ్ సేస్. రాదర్ వి వాంట్ టు యాక్ట్ అకార్డింగ్ టు అవర్ విష్. We forget all kinds of instructions, every kind of word that is written in the Bible. Whatever our fathers, our mothers say, we lost our way. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, ఎందుకయ్యా ఆయన గాయాలు? మన అతిక్రమ క్రియలకు మనం పనిష్మెంట్ లేక మనం గాయపరచబడాలి, కానీ మన పక్షంగా దేవుడు గాయపరచబడినాడు. రెండవ మాట ఏముంది? మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. మన దోషములు, నీళ్ళు దోసిట్లో తీసుకోండి, ఉంటాయా? ఉండవు. ఆ విధముగానే మనమేమనుకుంటామంటే మనకు అంతా తెలుసు అని అనుకుంటాం, మనకంతా తెలుసు అనుకుంటాం, ఏమీ తెలియదు మనకు. మనం బుద్ధిశూన్యులమే. అంతా తెలుసు అనుకునేవానికి ఏం తెలియదట. నిజమే. మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, చేరాని కార్యములను బట్టి అతడు నలుగగొట్టబడెను. నలుగగొట్టబడ్డం అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మార్కెట్కి వెళ్తే చెరుకు రసం తాగుతారు. మీరు తాగుతారా చెరుకు రసం? మీకు అన్ని పిజ్జా హట్, ఫాస్ట్ ఫుడ్ కావాలి కదా మీకు. చెరుకు రసం మనం చూస్తే చెరుకు ఆ మిషన్లో పెట్టగానే మొత్తం నలిగిపోతుంది కదా. చూసారా లేదా? రైట్, చూడనట్టు ముఖాలు పెడుతున్నారైతే. అయితే దేవుడు అవ్విధముగా నలుగగొట్టబడినాడు. చెరుకు రసం వలె తన రక్తమంతా కారింది.
సిలువలో చూస్తే ఇక రక్తం లేదు కానీ నీళ్లు, లాస్ట్లో నీళ్లు కూడా వచ్చేసినాయంట శరీరంలో నుండి. ఈ భూమి మీద ఇంకగా, భూమి మీద మొత్తం ఇంకిపోయింది. అనగా రాబోయే తరాలకు, సమస్త ప్రజానీకానికి చాలిన పాప క్షమాపణ. భూమి మీద ఎవరు బ్రతుకుతారో, ఎవరు పుడతారో అందరి పాపములకు చాలిన రక్తం ఆయన ఒలికించినాడట. పాపరహితుని యొక్క రక్తం పాపి కొరకు చిందింపబడింది. అందులో మనమందరము కూడా ఉన్నాం. నిజమే, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. నిజమే, మనకు సమాధానం లేదు. తృప్తి లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఏదో ఒక ఆందోళన, ఎవరిపైనో కోపం, సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు. ఉదయకాలం లేవగానే దేవుని దగ్గరికి రావాలి కానీ ఏదో ఆలోచనతో దేవుని సన్నిధిలోనికి వస్తాం. అసలు వస్తామా అన్నది ప్రశ్న. దేవాలయానికి వెళ్ళాలి, దేవుని గుడికి వస్తాం, కానీ ఏదో ఆలోచన, ఎవరిపైనో ఒక ఆలోచన, గురువు మీద ఆలోచన, లేక వేర్వేరు విధాలైనటువంటి సమాధానము లేనటువంటి స్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఉద్యోగంలో తృప్తి లేదు, దాంపత్య జీవితంలో తృప్తి లేదు, పిల్లలతో తృప్తి లేదు. తృప్తి లేని, సమాధానము లేని జీవితాన్ని ఈ లోకంలో మనం జీవిస్తున్నాం అన్నది సత్యం. అంత మాత్రమే కాదు, దేవునితో సైతం సమాధానం లేదు. మనలో మనకు సమాధానం లేదు, మనకు దేవునితో సమాధానం లేదు. అనగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించడం లేదు. మరియు పొరుగు వారితో కూడా సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన ప్రియమైన వారితో కలిసి ఉంటేనే సమాధానం అనుకుంటున్నాం, కానీ అందరితో కలిసి ఉండడం. ఈ లోకం విశాలమైనది, మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మనం ఏమి తీసుకొని రాలేదో, ఏమి తీసుకొని వెళ్ళం. అయినప్పటికీ మనలో ఉన్నటువంటి భావాలు, మన తలంపులు మనుషులకు నచ్చవు, మనుషులవి మనకు నచ్చవు. కాబట్టి మనకు చాలా ఎడంగా ఉంది, దూరం అయిపోతూ ఉన్నాం. మన సంబంధాలు, మన బంధుత్వాలు, మన యొక్క ఇంట్లోనే కొన్నిసార్లు తల్లులు, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతకుముందు ఉన్నంతగా ప్రేమగా లేవు. వీఆర్ నాట్ మెయింటైనింగ్ అవర్ రిలేషన్షిప్ ఇన్ ఎ రైట్ మేనర్. రాదర్ వీ హ్యావ్ బికమ్ సో సెల్ఫిష్. సిలువ సందేశం అదే. సిలువలో మనం చూస్తాం కదా, ఒక నిలువు కర్ర, ఒక అడ్డం కర్ర ఉంటుంది. నిలువు కర్ర నీకు నీ దేవునికి ఉన్న సంబంధాన్ని నెలకొల్పేది. అడ్డం కర్ర నీకు నీ పొరుగు వారికి సంబంధాన్ని నెలకొల్పేది. సిలువ యొక్క అర్థం అదే. దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఆ సమాధానానికి కారకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన సిలువ వేయబడినాడు, నీకు దేవునికి సమాధానమును నెలకొల్పినాడు. ఆ విధముగానే ఇతరులకు కూడా దేవుడు సమాధానం నెలకొల్పినాడు. ఈ దినాన మనం ఈ సిలువ ధ్యానంలో లేక ఈ లెంట్ కాలంలో మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి సమీపముగా జీవించడానికి మనం కృషి చేయవలెను అన్న సత్యం నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పాప, సిలువ అంటే ఏం అర్థం చెప్పాను నేను? చెప్పున్నాను. సిలువలో ఎన్ని కర్రలు ఉంటాయన్నాను? అదే నకలు కొట్టుడు అలవాటు అన్నట్టు. ఎవరన్నా అందిస్తే చిట్టీలు, నేను అందుకనే చెప్తాను, జాగ్రత్తగా వినండి వాక్యం అని. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఏమన్నా ప్రాబ్లమా? వినాలి కదా బేటా. సరే, వింటారా? వెరీ గుడ్. అద్దాలు వింటావా? నువ్వే మాట్లాడమాక. నువ్వు మాట్లాడుతూ ఆమెను జడిపేస్తున్నావు. పాప ఆమె వినాలనే చూస్తుంది. బ్లాక్
ఆరెంజ్ జడిపేస్తుంది అన్నట్టు. సరే వినండి, మళ్ళీ నేను అడుగుతాను మధ్య మధ్యలో ప్రశ్నలు, అదే అంటున్నాను. తర్వాత అంటాడు కదా, ఏమంటాడు చివరి మాట? ఏమంటాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత అనే మాట ఏంటంటే దిస్ ఈజ్ హోలిస్టిక్ హీలింగ్. దీన్ని ఏమన్నారంటే షాలోమ్, షాలోమ్ అన్నారు. హీలింగ్ అంటే కేవలం మనం ఏమనుకుంటామంటే శారీరక స్వస్థత మాత్రమే అనుకుంటాం. మనం శారీరక స్వస్థత కన్నా మానసిక స్వస్థత చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు వేర్వేరు విధాలుగా ఆలోచించడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, లేక ఐసోలేట్ అవ్వడం, వేర్వేరు విధాలుగా మనం మన తలంపుల నుంచి బయటికి రాలేకపోతాం. మీరెంత ఆలోచించినా ఒకసారి సెల్ చూస్తే బాగుండు కదా, ఒక మెసేజ్ పెడితే బాగుండు, ఎవరైనా చేసినారేమో కదా, ఏదైనా శబ్దం రాగానే ఇంత పెద్ద స్వరం వినబడుతుంటే కూడా ఏదైనా సెల్ టిక్మని అనగానే, ట్రింగ్మని అనగానే వెంటనే దాన్ని చూడడం. అంటే మన మానసిక స్థితి గతి తప్పింది, గాడి తప్పింది. అన్ని విషయాల్లో మన యొక్క అలవాట్లు, మన మానసిక స్థితి బాగులేదు. ప్రతిదానికి ఊరికే షార్ట్ టెంపర్డ్నెస్ వస్తుంది, ప్రతిదానికి చిరుబుర్రు అంటాం, కోప్పడుతూ ఉంటాం. మానసిక స్థితి స్వస్థత కావాలి. దీనికన్నా ఎక్కువ శారీరకం, మానసికం, ఆధ్యాత్మిక స్థితి ఇంకా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే ఆత్మీయంగా నీవు ఆలోచిస్తావో, ప్రార్థన చేస్తావో, దేవుని వాక్యాన్ని చదువుతావో, దేవుని వాక్యాన్ని వింటావో, నీ ఆధ్యాత్మిక స్థితిగతిని మెరుగుపరుచుకుంటావో, నీవు నీ మానసిక నెమ్మదిని కలిగి ఉంటావు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నీవు ఉంటావో నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ మనస్సు నీ ఆధీనంలోకి వస్తుందో, దీన్ని ఏమన్నారంటే వేరే భాషలో యోగా అంటారా ఏమంటారో నాకు తెలియదు, కానీ శారీరకంగా కూడా నీవు స్వస్థపరచబడతావు. దీన్ని ఏమన్నారంటే హోలిస్టిక్ హీలింగ్. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కొద్దిగా దీన్ని ఇంకా లోతైన భావనలోనికి మనం వెళ్దాం. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు ఏ విధంగా అన్వయించాలో ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక పెద్ద కొండ మీద ప్రసంగం ఉంది. కొండ మీద ప్రసంగం తర్వాత వచ్చే అధ్యాయాన్ని ఏమన్నారంటే గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ద బైబిల్ అన్నారు. ఏమంటారు? గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ద బైబిల్. మీరు నాకు చెప్పండి, ఇప్పుడు కొండ మీద ప్రసంగం అంటే ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. వెరీ గుడ్. 5వ అధ్యాయం మాత్రమేనా? 5, 6, 7. దీన్ని ఏమన్నారంటే నా భూతో నా భవిష్యత్. ప్రపంచం కని విని ఎరగనటువంటి అద్భుతమైన బోధ ఇది. ఎంతోమందిని ప్రభావితం చేసింది, ఎంతోమంది జీవితాలను మార్చినటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బోధ. నెల్సన్ మండేలా, కింగ్ మార్టిన్ లూథర్, అబ్రహం లింకన్, వీళ్ళందరూ మీకు తెలుసా? మన పక్కింటోళ్ళ తెలుసు కదా? సరే, తెలిస్తే సరిపోద్దులే, డీటెయిల్లోకి వెళ్ళారు. మీకేమన్నా తెలుసా? రైట్. అయితే అంతెందుకు, మహాత్మా గాంధీ తెలుసు కదా? తెలుసా? తెలుసు. మహాత్మా గాంధీ, వీరందరూ కూడా దేవుని వాక్యం ఎంత ప్రభావితమైనారో నేను ఒకరిని గురించే చెప్తాను. అది మన ఇండియన్ కాంటెక్స్ట్లో చెప్తాను, మన భారతదేశం గురించే చెప్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినం, ఆ రాత్రి ప్రపంచంలో ఉన్నటువంటి జర్నలిస్ట్, విలేకరులందరూ కూడా వచ్చినారట. ఎప్పుడొచ్చింది మన భారతదేశానికి స్వాతంత్రం?
1947 కదా, జనవరి 26 జనవరి ఆగస్ట్ 15 ఓ వెరీ గుడ్. ఆగస్ట్ 15, 1947 ఆ నైట్ అందరూ కూడా విలేకరులందరూ కూడా వచ్చేసినారట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసింది, విడుదలైంది. ఇక ఇంటర్వ్యూ తీస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, గాంధీ గారు, నాయకులందరూ కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళని అడిగినారట, ఈ విలేకరులందరూ అడిగినారట, సార్ మీ పక్క ఆయన సార్ ఉన్నాడు కదా, గాంధీ గారు, మీరు గాంధీ గారు అలాగానే ఉన్నారు గాంధీ గారు అన్నారట. అయితే గాంధీ గారు, భారతదేశంలో వాడినంత, మీరు వాడినంత ఉప్పు కారం ప్రపంచంలో ఏ దేశం కూడా వాడదు. మీరు చాలా షార్ట్ టెంపర్డ్ ఫెలోస్, కోపం ఊరికే వస్తుంది, ప్రతిదానికి చురుబురులాడతారు మీరు. ఇటువంటి భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి అహింసా మార్గాన్ని ఎన్నుకుంది, సత్యాగ్రహం చేసింది. ఇది ఎట్లా సాధ్యమైంది మీకు? హౌ వాజ్ ఇట్ పాసిబుల్ టు టేకప్ నాన్ వైలెన్స్ అని వాళ్ళు అడుగుతూ ఉన్నారట. అడుగుతూ ఉంటే గాంధీ గారు అన్నారట, ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారి బోధ అన్నారట. హల్లెలూయా. ఒక చెంప కొడితే ఇంకో చెంప దింపమన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉత్కృష్టమైన, మహోన్నతమైన, ప్రపంచంలో కని విని ఎరుగనటువంటి బోధ ఇది. ఈ బోధ ద్వారా నా జీవితం మార్పు చెందింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల్ని నమ్ముతాను. కానీ యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నామని చెప్పే క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళని నమ్మనేను. ఎందుకంటే వాళ్ళే దోచుకున్నారు కదా మా దేశాన్ని కదా. యేసుక్రీస్తు ప్రభు బోధలు ఉత్తమమైనవి కాబట్టి ఆ బోధను అనుసరించే వారు కూడా ఉత్తమమైన వారే. నేను ఆ బోధను అనుసరించినాను అన్నాడు. అందుకనే నాన్ వైలెన్స్, తెలుగులో ఏమన్నారు నాన్ వైలెన్స్ని? ఏమన్నారు? అహింస కదా. అహింస, సత్యాగ్రహాలు ఇవన్నీ కూడా సాధ్యమైన చూసినారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఎంతగా మార్పు తెచ్చినాయో, ఎంతగా మనిషిని ప్రభావితం చేసినాయో. మనల్ని ఏ మార్పులోనికి తెచ్చినాయి? ఎంత ప్రభావితమైన మనం దేవుని యొక్క వాక్యం ద్వారా. నిజమే కదా, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, పరీక్షించుకోవడానికి, మనలను మనం పరిరక్షించుకోవడానికి ఈ లెంట్ కాలం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి. బోధ ఎవరన్నా చేస్తారండి, మాటలు చెప్పమంటే బాగా చెప్తారు, కానీ బోధకు అనుగుణ్యంగా జీవించాలి కదా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధకు అనుగుణ్యంగా జీవించినాడు. హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ ప్రీచర్, బట్ హీ వాజ్ ద ప్రాక్టీషనర్. He lived as the word. He lived according to the word. He lived as a word. ఆయన వాక్యమై జీవించినాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయన వాక్య ప్రకారముగా జీవించినాడు అనడానికి నిదర్శనమే 8వ అధ్యాయం మత్తయి సువార్త. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ఏమన్నారని నేను చెప్పాను? ఏమన్నారు? గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ద బైబిల్. సరేనా? ఈ గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ద బైబిల్ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా జీవించాడో చూద్దాం. ఆయన ఈ కొండ మీద ప్రసంగమైన తర్వాత మెల్లిగా దిగి వస్తున్నాడు. ఆయన కొండ దిగి వస్తూ ఉండగా ఈ కొండల్లో కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగి పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వస్తాడు. ఏమంటాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటాడు. ఈ కొండల్లో ఉన్నటువంటి ఈ కుష్ఠరోగం గలవాన్ని వింటున్నావా పాప? వీరిని తమ పిల్లలు వెళ్ళగొట్టినారు. కుష్ఠరోగం కదా, భార్య వెళ్ళగొట్టింది, తల్లిదండ్రులు వెళ్ళగొట్టినారు, బంధువులు వెళ్ళగొట్టినారు.
సంఘం వెలివేసింది, గ్రామం వెలివేసింది. ఇక దిక్కులేని పరిస్థితుల్లో కొండల్లో నివాసం చేస్తున్నాడు. సరి అయిన భోజనం లేదు, ఉండడానికి సరిగ్గా లేదు. కొండల్లో ఎక్కడి నుంచి ఏ విషపు సర్పం వస్తుందో తెలీదు, ఎటువంటి క్రూరమృగం వస్తుందో తెలీదు. భయముతో, భీతితో జీవిస్తున్నటువంటి పరిస్థితులు. అయ్యో, నా అంటూ నాకెవరు లేరే, నన్నెవరు ఇష్టపడలేదే. అందుకని అంటాడు, యేసయ్యా నీకిష్టమైతే నన్నెవరు ఇష్టపడడం లేదు, నన్ను అందరూ వెలివేసినారు, అందరూ చీకొట్టినారు. కొన్నిసార్లు మనల్ని కూడా మనుషులు ఇష్టపడకపోవచ్చు, మనుషులకు మనం ఇష్టం లేకపోవచ్చు, మనం వస్తుంటే పక్కకి వెళ్ళిపోతూ ఉండవచ్చు, మనల్ని చూడగానే మొహం తిప్పుకుంటూ ఉండవచ్చు. తొందరపడడం అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా? నాకిష్టమే. హల్లెలూయా. నిన్ను ఇష్టపడేది యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. తొందరపడాల్సిన అవసరం లేదు. మనుషులు ఇష్టపడకపోయినా, మనుషులకు నువ్వు నచ్చకపోయినా, దేవుడు నిన్ను అర్థం చేసుకునే దేవుడు. నీ ప్రియులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు నీకు దూరమైనప్పటికీ యేసు నిన్ను దూరం చేసే దేవుడు కాదు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువునకు నువ్వు చాలా ఇష్టమైన దానవు. యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు ఇష్టమైన వాడవు. అందుకనే అన్నాడు, నాకిష్టమే, నాకిష్టమే అని ఊరికే వదిలిపెట్టలే. నాకిష్టమే అని చేయి చాపి ఆయనను ముట్టుకున్నాడు. కుష్ఠరోగిని ఏం చేసినాడు? ముట్టుకున్నాడు. కుష్ఠరోగులను ఎవరన్నా చూస్తే మనం కాయిన్ తీసినా, రూపీ తీసినా ఇట్లా వేస్తాం. వాళ్ళకి వేయము. మొదటి సంగతి దూరం దూరం కొట్టేస్తాం. ఒకవేళ వెయ్యాలనుకుంటే కాయిన్ ఇట్లా వేస్తాం. అవునా కాదా? నిజమే. కానీ యేసుక్రీస్తు ప్రభు చేయి చాచి ముట్టుకున్నాడు. ఆయనను ముట్టి నాకిష్టమే అన్నాడు. ఇష్టాన్ని కూడా ఆయన తన స్పర్శ ద్వారా తెలియజేసినాడు, ముట్టుకొని తెలియజేసినాడు, మాటలతో కాదు. నిజమే కదా? చూసారా? యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నిన్ను హత్తుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు. నువ్వు ఏదైనా అడిగితే నిన్ను కాదు అని నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, మనుషుల వలె. కానీ దేవుడు నీకు ఇష్టం, నిన్ను ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్న దేవుడు. ఆయన ముట్టగానే తక్షణమే, అక్కడ వ్రాయబడిన మాట, తక్షణమే వాడు శుద్ధుడయ్యేను. చూసారా? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు పొందుతాడు. ఆ చేయిని చాచి ముట్టినాడు. ఆయన చేతి రక్త స్పర్శ ఇదిగో ఆయనను, ఆయన రోగములను స్వస్థపరిచింది. ఆయన గాయములు ఈయనను స్వస్థపరిచినాయి. నిజమే. సామాన్యంగా నర్సులు, డాక్టర్లు ఏం చేస్తారంటే ఈనాడు కాదు, జనరల్గా వాళ్ళ మాట రోగిని ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. వారి యొక్క స్పర్శ, మాట, వారి స్పర్శ మనిషిని బాగు చేస్తుంది. కొందరు డాక్టర్లు ఉంటారు, భయపెడతారు. ఇప్పుడు ఒక డాక్టర్, మనం స్కిట్ చూసినాం కదా, మంచి స్కిట్ వేసినారు. డాక్టర్ అమ్మ వచ్చింది, అయిపోయింది, నీకు లేని రోగం వచ్చేసింది అనేది. అట్లా అయిపోయింది నీ కథ అనగానే, ఎట్లా డాక్టర్ గారు, ఎన్ని పైసలైనా సరే డాక్టర్ గారు, బకరా దొరికినారు అని లోపల వేసేస్తారు మనల్ని కదా. మెదక్లో డాక్టర్ డానియల్ గారు ఉండే. డాక్టర్ డానియల్ గారు అయ్యగారికి బాగా తెలుసు, నాకు సరిగ్గా తెలియదు. కానీ అయితే డాక్టర్ డానియల్ గారు తన మాట, తన చేతి స్పర్శ చేత ఆయన ఏమి వైద్యం లేకుండా మనుషులను పంపించేవాడట, బాగుపడి వెళ్ళేవారట. ఒకసారి ఒక ఆయన చాలా బలహీనంగా, బాధలో, జ్వరంలో, తలనొప్పిలో, ఇంకేదో నొప్పి, ఏమో అయిపోతుంది నాకు, అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఏదో అవుతున్నది శరీరంలో నాకు అన్నట్టు అనిపిస్తుంది. అట్లా అనుకుంటూ వచ్చినాడట, చాలా నీరసంగా వచ్చినాడట. ఈయనట, ఏమైందో నీకు, కూసో అన్నాడట. డాక్టర్ సాబ్, నాకు మంచిగా లేదు, ఏదో అయిపోతుంది, ఇక నా కథ అయిపోయింది, తల బాగా నొస్తుంది అన్నాడట.
ఎక్కడ వస్తుందో ఇక్కడ అక్కడ ఏం లేదు, అంత వస్తున్నది అన్నాడు. ఈ డాక్టర్ ఏం చేసినాడు, ఏం కాదో నీకేమైంది, మంచిగానే ఉన్నావు, నన్ను చూస్తున్నా కదా నిన్ను, నువ్వేదో యాక్టింగ్ చేస్తున్నట్టున్నావు. లేదు డాక్టర్ సాబ్ అని ఏడ్చుడు మొదలు పెడితే చెవులలో స్ట్రెత్ పెట్టుకున్నాడంట. ఆ స్ట్రెత్ని తీసి తల మీద పెట్టినాడు. ఎక్కడ? తల మీద పెట్టి, అరే ఏం వినబడతలేదు కదనా, ఏం నొప్పి కనబడతలేదు నీ లోపల అన్నాడట. లేదు డాక్టర్ సాబ్, ఇదో నువ్వు చెవులో పెట్టుకో అని ఆయన చెవులో పెట్టినాడు. ఎదుటోని చెవులో, పేషెంట్ చెవులో పెడితే, నెత్తి మీద పెడితే ఏమన్నా వినబడుతుందా? ఏమైనా వినబడుతుందా ఓయ్ అన్నాడట. ఏం వినబడతలేదు డాక్టర్ సాబ్. సరిగ్గా వినోయ్, నువ్వేమో ఆ నొప్పి ఈ నొప్పి తలనొస్తుంది అది ఇది అన్నావు కదా, మరి విను ఏమన్నా వినబడుతుందేమో. ఏం వినబడుతుంది, మరి మంచిగానే ఉన్నావు కదా నువ్వు, నీకేమైంది అట్లా అంటావా డాక్టర్ సాబ్ అని వాడు చాలా యాక్టివ్ అయిపోయినాడు. బో అని 2 బలం గోళీలు ఇచ్చి పంపించేసినాడు. మళ్ళీ వాడు రాలేదంటే ఇక. అంటే డాక్టర్ల యొక్క హస్తవాసే కావచ్చు, మాట మంచితనమే కావచ్చు, మనుషులను ప్రోత్సహించి బలపరిచే విధానమే కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు తన మాట జీవము గల మాట, మన పాట పాడతాం కదా, నీ మాట జీవము గలదయ్యా. నిజమే, ఆ జీవము కలిగిన మాట ఆయనను స్వస్థపరిచింది. ఆయనలో ఉన్నటువంటి దుఃఖం బాధ అంతా పోయింది. ఎవరికి నేను ఇష్టం లేకపోయిందేమో, కానీ ఎవరికి ఇష్టం లేను, దేవునికి ఇష్టం. యేసయ్య నన్ను ఇష్టపడుతూ ఉన్నాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నన్ను ముట్టినాడు. నన్ను ముట్టడానికి భయపడేవాళ్ళు ఇప్పుడు సంతోషంగా గ్రామంలోనికి వెళ్ళినాడు, ఇంటికి వెళ్ళినాడు. ఇదిగో యేసయ్య నన్ను స్వస్థపరిచినాడు, దుఃఖం పోయింది, ఆనందమే. చూసినారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పర్శలో, ఆయన మాటలో, ఆయన వాక్యంలో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి బృహత్తరమైనటువంటి శక్తిని మనం పొందగలగాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. రెండవది మనం చూస్తాం అక్కడ ఆ అధ్యాయంలో ఇక వస్తూ ఉంటే శతాధిపతి కలుస్తాడు. శతాధిపతిని యేసుక్రీస్తు ప్రభు చాలా మెచ్చుకుంటాడు. ఎందుకు మెచ్చుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువును? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈయన ఎందుకు మెచ్చుకుంటాడంటే, యేసయ్య నా సేవకుడు బాగలేడు. ఎవరు బాగలేడు? నా సేవకుడు బాగలేడు, వాడిని బాగు చేస్తావని వచ్చినాను. డబ్బులు ఖర్చు అయిపోయి ఉండొచ్చు, కానీ బాగాలే. యేసుక్రీస్తు ప్రభువు నాకేమి నచ్చింది అని అంటే 2 విషయాలు. ఒకటేమో తన కొరకు కాదు కానీ తన సేవకుని కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసం స్పష్టంగా కనబడతా ఉంది. మనం సామాన్యంగా మన పనులు, మన ఇంటికి అప్పుడప్పుడు పనులు వస్తారు కదా, లేక ప్రతిరోజు వస్తారు కదా. పనులు వస్తే వారికి బాగలేకపోతే మనం ఏమంటామంటే, ఇదిగో నీకు బాగలేకపోతే నువ్వు రాకు, వెళ్ళిపో, నువ్వు పో, నీదంతా మా ఇంట్లో అంటిస్తావా? నో, నువ్వు రాకు, బాగైన తర్వాతనే నువ్వు రా అంటామా లేదా? కదా, బాగైన తర్వాతనే రమ్మంటాం మనం మన పని వాళ్ళని. నిజమేనా? కానీ ఎవరైనా అయ్యో జ్వరం వచ్చిందా, రామరా ఇట్లా కూర్చో, కొద్దిగా ఎంత పని చేస్తావు నువ్వు మా ఇంట్లో, నేను టీ పెట్టిస్తా అని టీ తీసుకొని వచ్చి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి కొద్దిగా బాగా నువ్వు కొద్దిసేపు అట్లనే ఉండు, కొద్దిగా నాస్తా కూడా పెడతా నేను, నువ్వు తినేక కొద్దిగా బాగా పడుకోలేకపోతే తర్వాత ఇంటికి వెళ్ళు అనే తల్లులు ఎంతమంది? ఇంటికి దీపం ఇల్లాలు కదా, కొంతమంది ఉంటారు అమ్మ కదా. ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుగా ఉంటారు. వెరీ గుడ్. అందుకనే మిమ్మల్ని దీపాలుగా పోల్చాను కదా. నిజమే, చాలా అరుదు ఇటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇది నచ్చింది. ఏంటంటే తన గురించి తాను ఆలోచించక తన పనివారిని గురించి ఆలోచించడం. ఆరెంజ్ వింటున్నావా? ఎవరిని గురించి ఆలోచించినాడు? పని వాళ్ళ గురించి ఆలోచించడం. నిజమే, మనం మన గురించి ఆలోచిస్తాం స్వార్థపూరితంగా, కానీ ఇతరుల గురించి మనం ఆలోచించాం, ఇతరుల బాగు గురించి ఆలోచించాం, ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేయం. మనం ఎప్పుడు నేను 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 యేసుక్రీస్తు ప్రభువుకు నేను 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 అనడం నచ్చుతుందా?
నచ్చకపోవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి పరిసయుడు సుంకరి దేవాలయంలోనికి ప్రార్థనకు వచ్చారు కదా. ఎక్కడుందో అడగనులే అమ్మా, నువ్వు అడుగుతున్నావు ఎక్కడుంది చెప్పు, మళ్ళీ అయ్యగారు అడిగేటట్టున్నాడు. మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు. అయితే వచ్చారు. వచ్చిన తర్వాత సుంకరి ఎక్కడున్నాడు? లోపలికి వచ్చేసినాడు. పరిసయుడేమో డోర్ దగ్గర నిలబడ్డాడట కాదా. సుంకరి బయట ఉన్నాడు, పరిసయుడు లోపలికి వచ్చినాడు. వెరీ గుడ్. మీకు తెలుసా సంగతి? మరి అయ్యగారు ఏం చెప్తే అది అనుకుంటున్నారా? సరేనా? అయితే ఈ పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నేను చాలా మంచోడిని, నేను గుడికి వస్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, వీడిలాగా లేను, సుంకరిలాగా లేను, ఈమెలాగా లేను, గొప్పలు చెప్పుకున్నాడు. దేవునికి నచ్చినాడా? నచ్చలే. నేను నేను అని అంటే దేవునికి నచ్చదు, నిజమే. కానీ ఈ సుంకర్ ఎట్లా ప్రార్థన చేసినాడు? దేవా, పాపినైనా నన్ను కరుణించుము. యేసయ్యకు ఇది నచ్చింది. ఈ శతాధిపతి ఒకని రమ్మంటే వస్తాడు, ఒకని పొమ్మంటే పోతాడు. ఇంత అధికారం కలిగిన వాడు, అందరూ ఆ ప్రాంతంలో తెలిసినటువంటి వాడు, అయినప్పటికీ నా దగ్గరకు వచ్చినాడు. నా దగ్గరికి రావడం ఆయన కొరకు రాలేదు, కానీ సేవకుని కొరకు వచ్చినాడు. చూసారా ప్రియులారా? మనం కూడా ఇతరులకు నిన్ను వల్లే నీ పొరుగువానిని పోతుందే కదా, నిజమే. నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించే మనస్తత్వం, ఇతరులను క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ. అందుకనే నచ్చినాడు, యేసయ్య మెచ్చినాడు. మనల్ని ఎవరన్నా మెచ్చుకుంటారా? మనల్ని ఎవరైనా మెచ్చుకుంటారా? మనోళ్ళు మెచ్చుకుంటారు కదా. మన దగ్గర ఒక సామెత ఉంది కదా, పెడితే పెళ్లి కోరుతారు. నేను అన్నా మాట, ఈ మధ్యలో సావు అవి ఎందుకు, నాకు ఇష్టం లేదు కదా. మనోళ్ళు అయితే పొద్దున్న లేవగానే ఓ వదినా, ఓ వదినా, అట్లా అన్న వదినా, అన్నయ్య వదినా, పిల్లలు వదినా, అబ్బో వదినా. ఎక్కడన్నా తేడా వచ్చిందనుకో, పొద్దున్న లేసి దరిద్ర ముఖం దేని మీద, కుక్క మీదనో కోడి మీదనో వేసి తిడతా ఉంటారు కదా. అవునా కాదా? నిజమేనా కాదా? నిజమే. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా బయటికి వెళ్ళరు, ఈ ముఖంగా నవ్వడ్డది పొద్దున్న లేవగానే అని. నిజమే. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువానికి, పనివారికి, ముఖ్యంగా మన దగ్గర పని చేస్తున్నవారు కదా, ఏమీ లేనటువంటి వారు, నిస్సహాయంలో ఉన్నటువంటి వారు, కన్నీళ్లలో ఉన్నటువంటి వారు, వీరికి అందరికీ మనం సహాయం చేయడమే ఈ లెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. నిజమే. తర్వాత ఈయన అంటాడు కదా, నువ్వు బాగు చేస్తావు నా ఇంటికి, అబ్బో నువ్వు రావద్దు యేసయ్యా. అమ్మ ఎంత విశ్వాసం! మాట మాత్రము సెలవేము, నా దాసుడు బాగుపడతాడయ్యా. ఆహా, అచంచలమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించినాడు. నిజమే. ప్రియులారా, ఈ దినమున నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు మీద మనం ఆధారపడుతున్నామా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతూ ఉన్నామా? దేవా, నీ మాట చొప్పున నన్ను నడిపించు ప్రభువా, నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించేదను, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చిన దేవుని మాటల్ని మనం స్వతంత్రించుకుంటున్నామా? నిజమే. దేవుని ఒక్క వాక్యాన్ని మనం చదువుదాం. వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైన వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం. మూడవ సంగతి చెప్తాను, ఎక్కువ టైం అవుతున్నట్టుంది. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. తర్వాత ఆ కపెర్నహూములోనే యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటికి వచ్చేస్తాడు. ఎవరింటికి వస్తాడు? పేతురు కదా. పేతురు అత్త ఇంటికి వస్తాడు. పేతురు అత్తకు బాగలేదు కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ 5, 6 అధ్యాయంలో ఏం చేస్తాడు?
5, 6 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? కొండ మీద ప్రసంగం చేస్తాడు. అంటే వాక్యం చెబుతూ ఉంటాడు. వాక్యం చెబుతూ ఉంటే ఆయన అందరినీ గమనిస్తాడు. కొందరు కనబడట్లేదు. నేను కూడా వాక్యం చెబుతూ ఉంటే అందరినీ గమనిస్తాను. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు, ఎవరు ఫోన్ చూస్తున్నారు, ఎవరు పక్కన మాట్లాడుతున్నారు, అన్నీ నాకు తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయో తెలియదు, కానీ ఎవరు మాట్లాడతారో వాళ్ళే డైరెక్ట్గా కంట్లో పడతారు. అందరినీ కూడా నేను అంటుంటాను ఒక్కొక్క మాట, ఏదో చిన్నగా, ఎక్కువ పెద్దగా అనను. కానీ అయితే నేనే ఇట్లా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు ఎంత గమనిస్తూ ఉండవచ్చు? నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, నిన్నెరిగిన దేవుడు, నిన్ను చూసే దేవుడు ఆయన అందరినీ చూస్తాడు. మనం ఒక పాట పాడతాం కదా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, అయ్యా నన్ను చూచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. నన్ను చూసే దేవుడు, నన్ను మాత్రమే చూస్తున్నాడా దేవుడు? నిన్ను కూడా చూస్తున్నాడు కదా. అందరినీ చూసే దేవుడు ఆయన గమనిస్తూ ఉంటే, ఈ పేతురు వారి కుటుంబం, పేతురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు. ఆ శిష్యుని కుటుంబం కనబడట్లేదు, వాళ్ళత్త కనబడట్లేదు. అక్కడే ఉంటుంది వాళ్ళత్త, కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. కారణం, జ్వరం వచ్చింది ఆమెకి, తీవ్రమైన జ్వరం, పడకలో నుండి లేవలేనటువంటి జ్వరం. నేను మీకు ఒక సందర్భాన్ని చెప్తాను, మీరు నాకు చెప్పాలి. అలెగ్జాండర్ ద గ్రేట్, ఆ రాజు చక్రవర్తి ఎట్లా చనిపోయాడో తెలుసా మీకు? దోమ కుడితే, మలేరియా వస్తే చచ్చిపోయాడు. ప్రపంచాన్ని జయించినోడు దోమతో చచ్చిపోయినాడు కదా. ఇప్పుడు దోమని మనం చంపుతాం, అవునా కదా? దాన్ని ఎంబడిపడి చచ్చిపోతాం. ఈ లిక్విడ్స్ కూడా వచ్చినాయి ఈ మధ్యలో, ఆ లిక్విడ్లు పెడితే మనం చచ్చిపోతున్నాం ఇప్పుడు కదా. ఎట్లయితేనేం కారణం దోమనే, చచ్చేది మాత్రం, అవునా కదా, ఊపిరితిత్తుల ద్వారా. అయితే ఆ దినాల్లో జ్వరం వస్తే చాలా తీవ్రంగా పరిగణించేవారు. ఈమె జ్వరం వచ్చి లేవలేని పరిస్థితుల్లో ఉంది, ఇక అయిపోయింది ఈమె పని అన్నట్టుగా ఉంది పడకలో ఉండి. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. కొందరు ఏమండి రాలేదు మీరు అని అంటే, గుడికి రాలేదు మీరు కనబడలేదు అని అంటే, అయ్యగారు కొద్దిగా బాగలేదు అయ్యగారు. నేనేమంటానంటే, మీకు బాగలేదు కాబట్టి మీరు గుడికి రావాలి. ఎందుకు? మీరు స్వస్థపరిచే దేవుడు అని పాట పాడతారు కదా కదా. కష్టం ఉంది అందుకనే రాలేదు. కష్టం ఉంది కాబట్టి నువ్వు రావాలి. ఎందుకు? కష్టాలను కడతీర్చే దేవుడు అని చెప్తారు కదా మీరు, అవునా కదా. అయ్యా బంధువులు వచ్చినారండి, అయ్యో బంధువులు వచ్చినారు కాబట్టి వాళ్ళను కూడా తీసుకురావాలను. కానీ కుంటి గుర్రానికి జారిందే సాకు అన్నట్టుగా మనం వాళ్ళ పేరు చెప్పి గుడికి రాం, పిల్లల పేరు చెప్పి గుడికి రాం. పిల్లలు ఏడుస్తున్నారండి, పిల్లలు ఏడవకపోతే నువ్వు ఏడుస్తావా? అయ్యో పిల్లలు అల్లరి చేస్తారండి, పిల్లలు అల్లరి చేయకపోతే నువ్వు చేస్తావా?
కదా. పిల్లలు ఇట్లా కూర్చుంటే మీరేమైనా దుక్కుతారా ఇక్కడ? అవునా? మిమ్మల్ని దగ్గరనే ఉన్న హాస్పిటల్కి తీసుకుపోవాలి. ఏం హాస్పిటల్ అంటారు అది? ఏం హాస్పిటల్ అంటారు? ఎర్రగడ్డ. మీరు దుంకితే అవునా కదా, మీరు ఏడుస్తే నిజమే. పిల్లల మాట పాపం, పసి ప్రాణం ఏమి ఎరగని, కళ్ళకపటం ఎరగని ఆ పిల్లల మీద పెట్టి గుడికి రాకుండా ఉంటారు. ఆ రోగం పేరు చెప్తారు. రోగాన్ని యేసయ్య గద్దించడా? ఆ విశ్వాసం లేదా? పాట పాడతావు కదా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, గొంతు చించి పాట పాడతారు, మైక్ నోట్లో పెట్టుకొని పాట పాడతారు. అవునా? అవునా? చప్పట్లు కొట్టుకుంటే ఇక మై మరిచిపోతారు. అబ్బా 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 ఉత్తదే. ఎందుకు? నీకు కష్టం వచ్చింది కాబట్టి రావట్లేదు. పరీక్షలు ఉన్నాయండి, బాగా చదువుతుంది. ఏం చదువుతుంది? పరీక్షలు. ఇక సంవత్సరం అంతా చదవలేదు, కానీ ఈ దినం చదివితేనే, ఆదివారం చదివితేనే బుర్రలోకి ఎక్కుతుంది, ఉన్నది పోతుంది. యు ఆర్ ఫెయిల్. నీకు బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి కాబట్టి, నన్ను పరీక్షల్లో పాస్ చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి అని నువ్వు రావాలి. పరీక్షలు ఉన్నాయని రావు, వంకలు చెప్పి సాకులు చెప్పి రాకుండా ఉంటే నీ భక్తి ఏం భక్తి, నీ విశ్వాసం ఏం విశ్వాసం? అవునా కాదా? నిజమేనా కాదా? కాదంటారా? నిజమే. తలనొచ్చింది, జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు రావాలి. లేవలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి దేవుని దగ్గరికి ఈమె వచ్చేది కాదు. ఇప్పుడు ఈమె దగ్గరికి దేవుడే దిగి వచ్చినాడు. హల్లెలూయా. మన పరిస్థితి కూడా అట్లనే ఉండింది. నరకప్రాయులమైపోయినాం, ఇక మరణానికి చేరువైనాం, ఇక మనమందరం కూడా నరకంలోనికి వెళ్ళే పరిస్థితుల్లో యేసయ్య దిగి వచ్చినాడు మన కొరకు, పాపులను రక్షించుటకు. చక్కని మాట మీరు చెప్పినారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చినాడు. ఇదిగో చచ్చిపోతున్నటువంటి ఈమె దగ్గరికి యేసయ్య దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. నీకు బాగులేదేమో, తొందరపడకు. ఈ మధ్యలో ఒక ఆయన అన్నాడు, మా ఆమెకి చెయ్యి విరిగితే ఎవ్వరు రాలేదు. బాగుంది. ఇంకొక ఆయన అన్నాడు, మమ్మల్ని ప్రార్థనలో గుర్తే చేసుకుంటలేరు. బాగుంది. కలబడ్డది రాత్రి, బాగలేదని. ఈ విధంగా చాలామంది మాట్లాడతారు. మేము ఇంత కష్టంలో ఉన్నామండి, మా దగ్గరికి ఎవ్వరు రావట్లేదు, పలకరించట్లేదు. నువ్వు ఎన్నడన్నా పలకరించినావా? మరి అది లేదు. కానీ ఇతరుల మీద తప్పు మోపడం మనకు అలవాటైపోయింది కాబట్టి నేనేమంటానంటే, మీరు అనుకోవడం సహజమే, తొందరపడకండి. యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మీ దగ్గరకు వస్తాడు. యేసయ్య మిమ్మల్ని చూస్తాడు. యేసయ్య దిగి వచ్చిన దేవుడు. దిగి వచ్చి ఆమె చెయ్యి ముట్టగానే, అమ్మా, జ్వరం ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. వెంటనే, తక్షణమే, ఇన్స్టంట్. దీన్ని ఏమన్నారు? ఇన్స్టంట్ని ఇన్స్టంట్ కాఫీ కదా, ఇన్స్టంట్ ఫుడ్. ఇన్స్టంట్ ఏమంటారు? మీరేమంటారు? ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ అయిపోవాలి. 2 minutes నూడిల్సా? 2 minutes ఇన్స్టంట్. అవునా? ఇన్స్టంట్. వెంటనే ఆమె దిగ్గున లేచింది. చచ్చిపోయేట ఆమె, శక్తి లేని తల్లి, ఆమె నిస్సహాయ పరిస్థితుల్లో ఉండగా యేసు దిగిరాగా, యేసు ముట్టగా ఆమె వెంటనే లేచిందంట. అమలారా ఏలారా, యేసు మనల్ని ముట్టే దేవుడు, యేసయ్య మనల్ని ప్రేమించే దేవుడు, యేసయ్య మన దగ్గరికి వచ్చే దేవుడు, నిన్ను అర్థం చేసుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, మనుషులు నీ దగ్గరికి రాకపోవచ్చు, మనుషులు ఆదరించకపోవచ్చు, నానా మాటలు అంటుండొచ్చు. ఒక రాయేస్తారు, ఇంకొకటి ఇంకో రాయేస్తారు, ఇంకో రాయేస్తారు. తొందరపడద్దు. మనం తొందరపడాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట చెప్పనా? నాకు ఇష్టమైన మాట, నా జీవిత అనుభవపు మాట ఏంటంటే, నీతిమంతుడు సింహం వస్తాయా? నో, వాసన ఉంటుంది.
యేసుక్రీస్తు ప్రభు ఆ ఇల్లు బాగుండదు, ఇట్లా వాసన వస్తుంది అని రాకుండా ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువుకు నీ ఇల్లు ఎట్లా ఉంది ఇంపార్టెంట్ కాదు, నువ్వెట్లా ఉన్నావు, నీ మనస్సు ఎట్లా ఉంది, నీ హృదయం దేవునికి దగ్గర ఉందా, అది ఇంపార్టెంట్ దేవునికి. అవునా కదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు ఈ అమ్మ దేవుని చూస్తూ ఉంది. ఇల్లు బాగలేకపోవచ్చు, కానీ శుద్ధ హృదయం కలిగి ఉంది. హల్లెలూయా. మనమందరం కూడా శుద్ధ హృదయం కలిగి ఉందాం. తర్వాత నేను గుర్తు చేస్తాను, ఈ బెస్తోళ్ళు ధనవంతులుగా ఉంటారా? ఉండరు. దళారులు ధనవంతులు అవుతారు. కానీ బెస్తోళ్ళ ఇల్లు పూరి గుడిసెలే. అవునా కాదా అమ్మ? పూరి గుడిసెలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు పూరి గుడిసెల దగ్గరికే వచ్చినాడు. ధనవంతుల ఇళ్ళకు కాదు, రాజభవనంలో పుట్టినాడు. ఆ మాటకు వస్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడు? ఎక్కడ పుట్టినాడు యేసయ్య? పశువుల పాకలో పుట్టినాడు. చూసినారా? దీన్ని ఏమన్నారంటే నాజరేత్ మేనిఫెస్టో అంటారు. ఎక్కడుందంటే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినా అంటే బీదలకు సువార్త ప్రకటించుటకు, గుడ్డివారి కన్నులు తెరయజేయుటకు, బందీలుగా సంకెళ్లలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. ఇప్పుడు బీద వాళ్ళ ఇంటికి వచ్చినాడు. నేను అప్పుడప్పుడు అయ్యగారులకు ట్రైనింగ్ ఇస్తాను. మా అయ్యగారు చెప్పినాడు కదా అయ్యగారులకు కన్వీనర్ అని. సరే, నేను ఇప్పటి నుండే కదా ఎప్పటి నుండో అయ్యగారులకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. అయ్యగారులకు చెప్తూ ఉంటాను. మా అయ్యగారులకు ఏమి ఇష్టం అంటే మంచి మంచి ఇళ్ళకి వెళ్ళడం మా అయ్యగారులకు ఇష్టం. ధనవంతుల ఇళ్ళకి ఆ విమర్శలు ఉన్నాయి సంఘాల్లో. వాళ్ళ ఇంటికి వెళ్తాడండి, చందా ఇచ్చే వాళ్ళ ఇంటికి వెళ్తాడండి, బీదోళ్ళ ఇంటికి రాడండి, మమ్మల్ని చూడడండి, మమ్మల్ని పట్టించుకోడండి. నేనంటాడు యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన ఈ మనస్సు వీరును కలిగి ఉండండి. బీదలను దర్శించినాడు యేసుక్రీస్తు ప్రభు. పూరి గుడిసే అయినప్పటికీ వెళ్ళినాడు యేసయ్య. చూసినాడా? ఎవరిని కూడా మనం తృణీకరించొద్దు. మనకు స్టేటస్ సింబల్ కాదు కదా. కొన్నిసార్లు బాగా మంచి బట్టలు కట్టుకొని వస్తేనే మనం పక్కకు కూర్చుంటాం. మనకి ఈస్టర్ వస్తుంది కదా. ఒకసారి ఒక అమ్మ, ఏమండి ఎర్లీ మార్నింగ్ సర్వీస్ కాబట్టి ఈస్టర్కు నాకు స్పెషల్ చీర కావాలండి, మంచి పట్టు చీర కావాలండి అన్నదట. కొనుక్కున్నారా మీరు? అడుగుతారా ఏంటి? అయ్యగారు లేనిది పెట్టినారు కదా అని అనుకున్నారు మగవాళ్ళు. మరి మీరు అడిగితే సరే, డేవిడ్ సార్ చూస్తున్నాను, నన్ను కొనేసినావు అనుకుంటాను, అడ్వాన్స్ ఉంటావు నాయన. అయిపోయిందా? ఇంకా మెల్లగా అడిగేటట్టున్నావు అమ్ము. అయితే స్పెషల్ చీర కావాలన్నదట. ఓకే, ఇక వెంటబడుతుంది కదా, తప్పుతుందా? పండుగ లేకపోతే నస పండుగలాగా ఉంటుందా? అంత దండగా అయిపోతుందని లాభం లేదనుకొని పోయినాడట. పోతే ఆమె అన్నీ తీసేసి స్పెషల్ చీర కొనుక్కుందట. 25,000 పట్టు చీర కొనుక్కుందట. అమ్మ బాబోయ్, ఎందుకు అన్నదట, నేను స్పెషల్గా కనబడాలి, నేను అందరికన్నా ఫస్ట్ వస్తా, బెంచ్లో కూర్చుంటా ఫస్ట్, అందరూ చూడాలి నన్ను, అయ్యగారు చూడాలి, అయ్యగారమ్మ చూడాలి, స్టూవర్డ్ చూడాలా, బైబిల్ చదివే వాళ్ళు చూడాలా, సంఘమంతా నేను చూడాలా, మధ్యలో నేను మధ్యలో లేస్తాను, మళ్ళీ కూర్చుంటాను, నన్ను ఏమనొద్దు నువ్వు అని చెప్పిందంట. ఓహో బాగుందమ్మా. నిజమే కదా. అప్పుడప్పుడు ఒక ఆవిడ నేను చేస్తా ఉంటే ఊరికి ఇట్లా ఉంటా ఉన్నది, ఊరికి ఇట్లా ఉంటా. ఎందుకు అంటుందమ్మా ఊరికే ఏమి అనుకుంటే, ఆమె కొత్త జుమ్కీలు కొన్నదట, వాటిని ఏమంటారు, రింగులేవో కొన్నదంట. ఇక ఊరికి ఇట్లా అంటుంది, ఏంటంటే అవి చూడాలి నేను అన్నాడు. అట్లా అన్నట్టు ఈమె కథ, అది చూస్తూ ఉన్నది. కనపరుచుకోవాలి. ఇక ఈస్టర్ రానే వచ్చింది, అయిపోయింది. పొద్దున అందరికన్నా రాత్రి నిద్ర పడుతుంది ఈమెకి, నిద్ర పట్టలే. ఎప్పుడెప్పుడు చీర కట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు చీర కట్టుకోవాలా. ఏమ్మా చీర డిజైన్ చూస్తున్నామా ఏంటమ్మా? ఇప్పుడే మొదలు పెట్టినట్టు కనబడుతుంది. అమ్మ అయ్యగారు బాగానే గుర్తు చేసినాడు అది. అయితే మొత్తానికి తలుక్కుమనేటటువంటి చీర ఎన్ని వేలంట? 25,000 చీర ఉన్నదంట. అందరికన్నా ముందు తయారై వచ్చేసింది, కూర్చుంటే అయ్యగారు వచ్చినాడట. అయ్యగారిని చూస్తుంది, అయ్యగారు చూస్తలేడట.
అంత లోపల అయ్యగారమ్మ వచ్చింది, మోకాళ్ళుండి ప్రార్థన చేసుకుంది. ఊరికి అయ్యగారమ్మ మీద పడుతుంది కానీ అయ్యగారమ్మ చూస్తలేదట. స్టూవర్డ్ వచ్చినాడు, అన్నీ చదువుతున్నాడు, స్టూవర్డ్ చూస్తలేడంట. వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, ఎవ్వరు కూడా చూడట్లేదా, ఎవ్వరు పలకరించట్లేదట. ఎంత ఉత్సాహంగా వచ్చిందో అంత డిమ్ అయిపోతూ ఉంది. అయ్యగారు చూడలే, అయ్యగారమ్మ చూడలే, స్టూవర్డ్ చూడలే, ఎవరు చూడలేదు, సంఘస్థులు ఎవరు చూస్తలేరు. ఆ మైక్ పెట్టేటోడన్నా చూస్తాడంటే మైక్ పెట్టేటోడు కూడా చూస్తలేడు. నాకు నా బతుకు వేస్ట్ అనుకున్నది. అయ్యగారు ప్రసంగం చేస్తుంటే మెల్లగా పోయింది, ఇంట్లోకి పోయింది, గడి పెట్టుకుంది, ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఎందుకు? నన్ను మెచ్చుకోలే, నన్ను చూడలే. ఇంత తలుక్కుమనే చీర, 8,000 చీర, 25,000 చీర, దీనికి రికగ్నిషన్ లేదు, నాకు రికగ్నిషన్ లేదు. మధ్యలో లేస్తూ ఉంటే ఎవడన్నా పట్టించుకుంటలేడు. అయ్యో, ఆఖరికి పోయింది, ఊరు పెట్టుకుంది. అయ్యో, ఎంత విచారం. అంటే మనకేదో రికగ్నిషన్ కావాలా, ఎవరో చూడాలా, ఎవరో ఏదో చేయాలా. కాదు కాదు, దేవుడు చూడాలా నిన్ను. ఎవరు చూడాలా? దేవుడు చూడాలి, దేవుడు మెచ్చాల మనల్ని. నిజమే, ఈ పూరి గుడిసె అయినా కూడా స్టేటస్ సింబల్ కాకపోవచ్చు. మనం ఏం చేస్తామంటే స్టేటస్ సింబల్ చూస్తాం. ఊరికే చీర ఎట్లా అంటాం, ఎట్లా అంటాం. లాస్ట్లో మా వాళ్ళు ఎట్లా టక్కు చేసుకుంటారు కదా, లాస్ట్లో ఒక్కసారి ఫైనల్ అద్దంలో, అరే ఎందుకు లేట్ అయింది అంటే ఇంటికే లేట్ అయింది. మరి అద్దాలు ఉన్నాయి కదా, ఓరి గుడికి అందుకు లేట్ వస్తారా అంటే ఇదే కారణం మనోళ్ళకి. నేనేమంటానంటే క్రిస్టియన్స్ ఫ్యాషన్ చేయాలి. మీరు ఎంత స్మార్ట్గా తయారండి ఈ దినం కదా, మీరేమన్నా జడలు వేసుకున్నారా? అయినా మీరంతా చాలా అందంగా ఉన్నారు కదా. ఫ్యాషన్ చెయ్యాల, చేయకూడదు. మనలాగా ఫ్యాషన్ చేసేటోడు ప్రపంచంలో ఎవ్వడు లేడు, మనం ఉండరు కూడా. మనల్ని చూసే ఫ్యాషన్ అంతే. కానీ జాగ్రత్తగా ఉండాలి. మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ప్రార్థనకి ఇవ్వాలి. ఫ్యాషన్ చేయకూడదని కాదు, మంచి వస్త్రాలు కట్టకూడదని కాదు, కానీ వాటి మీదనే ధ్యానం ఉంచితే వాటినే విగ్రహాలు చేసుకున్నట్టు అయిపోద్ది. అది దేవుడు మెచ్చడు. నిజమే, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండాలని నేను గుర్తు చేస్తున్నాను. ఇంకో సంగతి నేను మీకు గుర్తు చేస్తాను. బీదలైనా సాధలైనా, ఇప్పుడు ఈ బెస్తోళ్ళు మంచి బట్టలు కట్టుకుంటారా? బెస్తోళ్ళే గోచి పెట్టుకుంటారు కదా. గోచి పెట్టుకోగానే స్మార్ట్గా ఉంటారా ఏమి? గోచి కట్టుకొని చూస్తారా? అట్లా గోచి కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చినాడు ఎవరు? అబ్బా, దిగి వచ్చిన దేవుడు యేసయ్య. చూసారా? హల్లెలూయా. మనుషులందరినీ ప్రేమించాలి, వారి స్టేటస్ని బట్టి కాదు, వారి ధనాన్ని బట్టి కాదు, వారి వస్త్రాలను బట్టి కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలంటే నా సమానంగా ఉన్నాడా లేదా, నాకు తగినట్టు ఉన్నాడా లేదా, మాలాగా ఉన్నారా లేదా, ఇది కాదండి మనకు కావాల్సింది. ఈ లెంట్ కాలంలో సూక్ష్మమైన విషయాలు నేను మీకు గుర్తు చేసి ఉండవచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నిజమే కదా, నిజమే కదా. ఇదిగో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు చూసారా, తప్పిపోతున్నారులే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. తర్వాత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదిగో యేసయ్య వచ్చినాడు, ఆమెను బాగు చేసినాడు, ఆమె లేచింది, అందరికి ఉపచారం చేసింది. మీకు సంగతి తెలుసా, అక్కడ చాలా మంది వచ్చేసినారట ఇక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, మమ్మల్ని బాగు చేయమని వచ్చేసినారట. నేను మీకు చెప్పనా, ఇప్పుడు మీ ఇంట్లో పువ్వులు పూస్తున్నాయి అనుకోండి కదా, పువ్వులు పూస్తున్నాయి అనుకోండి, సీతాకోక చిలుకలు వచ్చేస్తాయి, పురుగులు వచ్చేస్తాయి. మీరేమైనా వాటికి ఇన్విటేషన్ ఇస్తారా? రండి రండి మా దగ్గర పువ్వులు ఉన్నాయని ఇస్తారా?
వాటికి తెలుసు, అంతే, సహజం. అవునా? మీ దగ్గర జామ చెట్టు ఉందనుకోండి, జామకాయలు కాస్తే ఎవరు వస్తారు? చిలుకలు వస్తాయి. ఇన్విటేషన్ ఇస్తాం మనం, ప్లీజ్ కమ్, వీ హ్యావ్ గోవాస్. అవునా? కాదు, అవంతట వాటి అవే వచ్చేస్తాయి, అంతే. ఆ పరిమళ వాసనలు. యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉంటే సువార్త సౌరభాలు, సువార్త పరిమళ వాసనలు వెదజల్లాలి. ప్రజల్ని నీవు ఆకర్షించుకునే దానివిగా, ఆకర్షించుకునే వాడివిగా నీవు ఉండాలి. లెంట్ సందేశం అదే. యేసుక్రీస్తు ప్రభు గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ద బైబిల్, మనం కూడా గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కావాలి మనం. హల్లెలూయా. ఎస్, ఇదిగో మనం యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా నాకిష్టమే నిన్ను ఇష్టపడుతున్నాడు యేసు ప్రభు. మనం యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన వారముగా జీవిస్తాం, ఇతరులను కూడా ఇష్టపడదాం కదూ. పనివారి ఎడల శ్రద్ధ ఏ విధంగా కలిగి ఉన్నాడో మనం కూడా ఇతరుల గురించి ఆలోచిస్తాం. స్వార్థ తలంపులు కాదు. లెంట్ సందేశం అదే. యేసుక్రీస్తు ప్రభు పైన విశ్వాసం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం. డబ్బులు కాదు ఇంపార్టెంట్, డాక్టర్లు కాదు ఇంపార్టెంట్, మనల్ని మోసుకెళ్ళే వాళ్ళు కాదు ఇంపార్టెంట్. యేసు మీద విశ్వాసం ఉంచడం ఇంపార్టెంట్. యేసు దిగి వచ్చినాడు. మనం బాగలేమేమో, మన మనస్థితి బాగలేదేమో, మన శారీరకంగా బాగలేమో, ఆధ్యాత్మికంగా మనం బాగలేదేమో. యేసు మన దగ్గరికి దిగి వచ్చినాడు. నిన్ను ముడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. కానీ నీవు ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు తాపత్రయం కలిగి ఉండు, ఆశ కలిగి ఉండు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ఇంటిలోనికి యేసయ్య వస్తాడు. మీ ఇంటిలోనికి యేసయ్య రావాలని ఆశ ఉందా? ఆశ ఉందా? నా ఇంటికి రా యేసయ్య అంటారా? నేనంటాను, యేసయ్య మా ఇంటికి రండి. మీకు లేదు ఆశ? ఉందా? అంటలే కదా మరి. మా ఇంటికి రండి యేసయ్య అనవాను, అంటలేరు మరి, అనండి మరి. మా ఇంటికి రండి యేసయ్య, నన్ను అనడం కాదు, మా ఇంటికి రండి యేసయ్య, యేసయ్య అనండి. నన్ను బాగు చేయండి యేసయ్య, నన్ను బాగు చేయండి యేసయ్య, నీ మీద విశ్వాసం ఉంచినట్లు సహాయం చేయి యేసయ్య. ఇతరులను గురించి ఆలోచించినట్లుగా, ఇతరులను గురించి ఆలోచించినట్లుగా అనండి, ఇతరులను గురించి ఆలోచించినట్లుగా, ఇతరులను గురించి మంచి మనస్సు నాకు దయచేయి యేసయ్యా. నిన్ను ప్రేమించి ఇతరులను కూడా ప్రేమించుటం నాకు సహాయం చేయు. నీకే వందనాలు, నీకే మహిమ. ఈ సిలువ సందేశం నా జీవితంలో నెరవేరునుగాక. ఒక నిమిషం మౌనంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, ఈ దినమున మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. నిత్య సహాయకుడవు, మా మంచి కాపరివి, నన్ను ఎరిగిన దేవుడవు. నా జీవితం నీ ఎదుట తెరిచిన పుస్తకమే, నన్ను అర్థం చేసుకునే దేవుడవు. నన్ను బాగు చేసే దేవుడవు, నన్ను ఇష్టపడే దేవుడవు, నన్ను ప్రేమించే దేవుడవు, నన్ను స్వస్థపరిచే దేవుడవు. నాతో అంటున్నారా ఈ మాటల్ని? మీలో మీరు అనుకోండి. మీరు యేసయ్యా మీకు వందనాలు. నన్ను ప్రేమించే దేవుడు, నన్ను అర్థం చేసుకునే దేవుడు, నన్ను ఇష్టపడిన దేవుడు, నా కొరకు దిగి వచ్చిన దేవుడు, నన్ను రక్షించుటకు వచ్చిన దేవుడు, నీకే స్తోత్రములు ప్రభువా. నన్ను కనికరించుము, నాపై నీ కృప చూపుము అయ్యా. నాలో ఉన్న ప్రతి విధమైన చెడును, నీకు ఇష్టము లేని ప్రతి విధమైనటువంటి నా ప్రవర్తనను,
నా తలంపులను నా నుండి దూరం చేయి యేసయ్యా. నీకిష్టమైన బ్రతుకు నేను బ్రతుకున్నట్లుగా సహాయం చేయి యేసయ్యా. ప్రభువా, ఈ లెంటి కాలంలో ఈ సందేశాన్ని ఈ దినమున విని ఉండగా నీ సందేశ ప్రకారం మేము జీవించినట్లు, నేను జీవించినట్లుగా నన్ను ఆశీర్వదించుము, నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము, నీ రక్తములో ముంచుము, నీ బిడ్డగా నన్ను సిద్ధపరచుము, నీ బిడ్డగా నన్ను ముద్రించుము. నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభువా, నేను నీ దాననే, నేను నీ వాడనే. యేసు నీకు వందనాలు. నన్ను నేను నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ధైర్యముగా ఉండును, దుష్టుడు ఎవడు తరమకుండగానే పారిపో. మనుషులు చాలా అంటారు, విల్సనయ్య గారి మీద ఉన్న విమర్శలు మా డయాసిస్లో ఎవరి మీద లేకపోవచ్చు, కానీ నేనేం తొందరపడను. నేను అంటాను ప్రైజ్ ద లార్డ్ అంటాను. ఎందుకో తెలుసా? అవునన్నా కాదన్నా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా విల్సనయ్య గారు అనే మాటనైతే నోట్లో ఉంటుంది. అబ్బా, నేను ధన్యుణ్ణి అనుకుంటాను. అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు మరి మాటల. నిజమే, దేవా ఇంతమందిని నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, చాలా సంతోషం నాకు అనుకుంటాను నేను. నిజమే, తొందరపడాల్సిన అవసరం. నేను ఎప్పుడు తొందరపడను. ఎందుకో తెలుసా? నా దేవునికి తెలుసు. నేను ఉదయకాలం లేవగానే దేవుని సన్నిధిలోనికి వెళ్తాను, దేవుణ్ణి ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఏమన్నా అన్నారు, నాకు వినిపించింది, నేను అడగను, ఫోన్ చేయను, తడబడను, తొందరపడను. కానీ ఒక్కటి చేస్తాను, దేవుని దగ్గర తీసుకెళ్తాను. ఫలానా ఆయన ఎడ్వర్డ్ అయ్య గారు అయ్యా నన్ను ఏమనలే ఎడ్వర్డ్ అయ్య గారు. నన్ను చాలా ప్రేమించే గురువులో ఎడ్వర్డ్ అయ్య గారు ఒకరు. ఆయన నా కొరకు ప్రాణం ఇస్తాడు. అట్లాని ప్రాణం ఇయ్యమని నేను అడగను, కానీ చాలా ప్రేమ నేనంటే. అయ్యా ఫలానా ఆయన ఇట్లా అన్నాడయ్యా నన్ను, ఒకవేళ నిజంగా ఆ రకంగా నేనుంటే ఆయన అనుకునే రీతిగా నన్ను క్షమించు, నన్ను సరిచేయేసయ్యా. విమర్శలు నాకు ఇష్టం, పొగడ్తలు నాకు ఇష్టం లే. ఉన్న సంగతి చెప్పడం సామాన్యంగా చెబుతారు, సహజం. అది లేని సంగతులు కొన్నిసార్లు నేను గమనించని సంగతులు ఉంటాయి. మానవ సహజం. తెలిసి తప్పు చేస్తాం, తెలియక తప్పు చేస్తాం. ప్రభువా ఇట్లా అన్నారయ్యా, ఒకవేళ అట్లాంటి మనస్తత్వం, అట్లాంటి చేష్టలు, అటువంటి ప్రవర్తన, అటువంటి క్రియ నాలో ఉంటే నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా అని అనుదినం దేవుని సన్నిధిలో దేవునికి నేను మొరపెడతాను. నేను పేర్లెత్తి చెబుతాను, ఫలానా ఆయనతో మాట్లాడు ప్రభువా, ఫలానా ఆవిడితో మాట్లాడు ప్రభువా, ఫలాని పరిస్థితితో మాట్లాడు ప్రభువా, ఈ పరిస్థితి చాలా గడ్డుగా ఉంది నాయన, నేను ఎదుర్కోలేను, నేను నిస్సహాయుడను, నాకు చేత కాదు నాయన, నాకు స్తోమత లేదు ప్రభువా. ఇదిగో నన్ను పుట్టించినవాడు, నన్ను పిలిచినవాడు, నన్ను అభిషేకించినవాడు, నన్ను వాడుకునేవాడు నీవే కదా. ఈ సమస్యకు పరిష్కారం ఎవరయ్యా అనంటే నీవే. కాబట్టి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. అంతే నేను చేసే పని. కానీ నేను ఎవ్వరిని అడగను, నేను ఎవ్వరిని ఏమి అనను. నాకు ఇష్టం లేదు కూడా. మళ్ళీ కనబడితే కూడా అడగను నేను. కొందరు అనుకుంటారు నేను కనబడితే ఏమని అంటారు, నేనేమనను. ఎందుకు? దేవునికి అప్ప చెప్పాను కదా, దేవుడు చూసుకుంటాడు కదా. మళ్ళీ నేనెందుకు మధ్యలో పానకంలో పుడకలాగా? అవసరమా? దేవుడు అంటాడు, అరే నువ్వు నాకు చెప్పింది సరిపోదా, నువ్వెందుకు దూరుతున్నావు మళ్ళీ అనడా? అంటాడు కదా. నేనెందుకు దేవుడు చేసే పనిలో మధ్యలో నేను దూరాలి కదా? మరి చేసుకో, నీ ఇష్టం అన్నాడు అనుకో, నేను గాలి కొట్టుకుపోతాను, ఇక అయిపోయింది నా పని. కాబట్టి నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. నేనేం చప్పుడు చేయను దేవుని దగ్గర. నీ ఇష్టం, నీ ఇష్టం అంటాను. పరిస్థితులు ఎట్లా వస్తాయంటే తమ్మును తాము తెలుసుకుంటారు. నిజం నిప్పు లాంటిది, ఇప్పుడు కాకపోతే తర్వాత కదా. కొన్నిసార్లు కాల్చేస్తుంది, కొన్నిసార్లు కళ్ళు తెరుస్తుంది. ఎట్లయితేనేమి
యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చిన దేవుడు. నేను ఇక్కడ కొన్ని మాటల్ని ఇక్కడ కొన్ని యాడ్ చేస్తాను, సరేనా? రైట్, ఓపిక ఉందా? మళ్ళీ 3 విషయాలు ఉన్నాయి అక్కడ, నేను అవి చెప్పట్లేదు. ఇక్కడ లాస్ట్ ఆపేస్తానన్నాను కదా, నా మాట నిలబెట్టుకుంటాను నేను. సరే, యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు, ఇన్స్టంట్గా బాగు చేసినాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉన్నాడు ఉపచారం చేయడానికి? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే వస్తాడా? శిష్యులు ఎంతమంది యేసు ప్రభు? షూర్? ఎంతమంది? నిజంగా 12 ప్లస్ యేసు ప్రభు ఎంతమంది? 11, 13 కదా? మీకు లెక్కలు రావాయండి, అది అక్కడ చెప్తున్నారు మరి. సరే, 13 మంది. నాకు యేసు ప్రభు శిష్యుల పేర్లు చెప్తారా మీరు? ఇట్లా అడుగుతారని తెలియదు కదా అయ్య గారు. సరేలే, వద్దులే, తర్వాత వచ్చినప్పుడు చెప్పండి. సరే సరే, థ్యాంక్ యూ అమ్మా, మీకు వస్తుందని తెలుసు నాకు. అయితే 13 మంది ఒకసారి చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఎవరటమ్మా? 12 మందినా? 12 మందే వచ్చినారా యేసయ్యతో? బహుజన ఎంతమందో లేదు, కానీ మనం 12 మంది అనుకుందాం. ఈ 12 మందికి కూడా ఆమె వంట చేసి పెట్టేసిందట. వెంటనే ఉపచారము చేయసాగాను. ఒక్కోళ్ళకి టీ పెట్టమంటేనే టైంలో వచ్చింది అది కదా, అవునా కదా? ఒక్కరోజు మన ఇంట్లో చుట్టం ఉంటే ఎప్పుడు పోతారటండి, అవునా? ఈ దినాలు మన సంబంధ బాంధవ్యాలు. ఈ అయ్యగారు టైంలో వస్తాడేమి, సీరియల్ తప్పిపోతా అస్సలు టైంకి వస్తాడే అయ్యగారు కదా. అప్పుడే బయటికి పోదాం అనుకుంటే కదా. నేను ఒకసారి ఈవినింగ్ 7 o'clockకి హౌస్ విజిటింగ్ చేస్తూ సడన్గా ఒక ఇంటికి వెళ్ళగానే గబగబ ఒక షాల్ ఉంది, ఒక టవల్ ఉంది, అది మొత్తం ఆ బెంచ్ ఆ టేబుల్ మీద కప్పేశారు. టేబుల్ మీద కప్పి కాళ్ళు ఊపుతున్నాడు ఈయన. వాళ్ళ ఫ్రెండు అని పాట పాడుతున్నాడు. అరే బాగున్నారా సార్ అంటే, చెప్పండి అయ్యగారు. ఏంటి అయ్యగారు, ఏమైనా పని మీద వచ్చారు? అయ్యగారు ఎందుకు వస్తాడు? ఏమైనా పని మీద వచ్చారు అయ్యగారు? నేను అప్పటికేమండి కదా, ఎందుకు వచ్చారు? మీరు వెళ్తున్నారు కదా అయ్యగారు. ఓరి ఏంట్రా అంటే, వీడు కాళ్ళు ఊపుతున్నాడు కింద, కట్రుమ్ అంటుంది అది. అదే ఆ బాటిల్స్ అప్పుడు వస్తున్నాయి, బాటిల్స్. ఓహో వీళ్ళ సంగతి ఇదే అని వెళ్ళిపోయాను. నాకెందుకులే. అయ్యగారు ఏ టైంకి వచ్చినాడు? పని లేక కదా, టైంకి వచ్చి ఇట్లా ట్రబుల్ చేస్తారు అయ్యగారులు కొన్నిసార్లు. నిజమే. ఎందుకు చెప్పాను ఇది? ఈమె లేచి వెంటనే అందరికీ ఉపచారము చేయసాగెను. అందరికీ భోజనాలు వడ్డించడం చూసినారు. యేసు ప్రభు మాటలో, ఆయన చేతి స్పర్శలో ఎంత శక్తి ఉందో, ఎంత బలముందో. నిజమే కదా. ఇక్కడ కొన్ని సంగతులు చెప్తానన్నాను కదా, మీకు కొన్ని సంగతులు తొందరగా చెప్తాను. మీరు నాకు కూడా తొందరగా మీరు జవాబులు ఇవ్వండి. ఈ పేతురు వృత్తి ఏంటి? ఏం పని చేస్తాడు పేతురు? ఏం పని? చేపలు పడతాడు కదా. చేపలు తింటారా? చేపల మార్కెట్కి వెళ్తే మాత్రం ముక్కు మూసుకొని పోతాం, చేపలు మాత్రం తినేది లొట్టలేసుకొని తింటాం. అవునా కాదా? నిజమా కాదా? ఇప్పుడు ఇది బెస్తవాళ్ళ ఇల్లు. బెస్తవాళ్ళు అంటారా? చేపలు పట్టేవాళ్ళు. బెస్తోళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుంది? మంచి సెంట్ పర్ఫ్యూమ్ వాసన వస్తుందా? అవునా? ఈ మధ్యలో మన ఇంట్లో, మా ఇంట్లో కూడా తెచ్చినారు. ఏంటంటే అదొకటి తగిలిగానే అది కొద్దిసేపు బుస్ అంటది. అరే నేను షాక్ అయ్యాను ఫస్ట్ టైం, ఇదేం సప్పుడు వస్తుంది బుస్సుమని అని. అంటే అదేదో తెచ్చిపెట్టారు స్ప్రే, అది మాటికి ఇట్లా అంటది. అట్లా మరి ఇంకేమైనా పర్ఫ్యూమ్స్ బెస్తో